ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రీరంగం శ్రీనివాసరావు అంటే ఎంతమంది గుర్తుపడతారో కానీ శ్రీశ్రీ అనగానే తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవారు, అలాగే తెలుగు సినీ గీతాలను అభిమానించే శ్రోతలకు మాత్రం ఈ పేరు సుపరిచితమే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. శ్రీశ్రీ సాహితీ లోకానికి పరిచయం అక్కరలేని పేరు. తన కవితలతో ఉద్యమానికి ఊపిరిపోశాడు. తన కలంతో కార్మిక లోకాన్ని కదం తొక్కించాడు. 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తోంది ప్రత్యేక కార్యక్రమం. విప్లవ కవిగా, సాంప్రదాయ చందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన సుప్రసిద్ధులు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో 1910 ఏప్రిల్ 30న సాంప్రదాయ తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పూడిపెద్ది వెంకటరమణయ్య మరియు ఆటప్పకొండ. అయితే చిన్నతనంలోనే వీరిని శ్రీరంగం సూర్యనారాయణ గారు దత్తత తీసుకున్నారు. అందువల్లే వీరి పేరు శ్రీరంగం శ్రీనివాసరావుగా మారింది. శ్రీశ్రీ అంటే 2 అక్షరాల అనంత చైతన్య స్ఫూర్తి, 2 అక్షరాల అగ్నిగోళం. దురాగతాల దహనం కోసం అక్షరాలను పెనుమంటలుగా మార్చిన కవి. అక్రమాల అంతం కోసం తన కవితలను చురకత్తులుగా విసిరాడు. పుట్టుకతోనే వృద్ధులైన వారికి అగ్నిగీతాలతో ఊపిరిపోశాడు. జవసత్వాలుడిగిన తరానికి కొత్త రక్తం అందించాడు. ఆయన రాసిన మహాప్రస్థానం ఒక్కటి చాలు శ్రీశ్రీని చిరంజీవిగా నేటికి కవి హృదయాలలో చిరంజీవిని చేసింది అని చెప్పటానికి. తన రచనలతో ఉద్యమాలకు ఊపిరిపోసిన ఆయనే తెలుగు సినిమా చరిత్రలో తన కలంతో ఎన్నో మధుర గీతాలను శ్రోతలకు వీణుల విందు కలిగించేలా రాశారు. శ్రీశ్రీ గారి తెలుగు సినీ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీ తిరునగరి శరత్చంద్ర గారి ద్వారా. సినిమా ప్రస్థానంలో శ్రీశ్రీ ఆధునిక తెలుగు సాహితీ ప్రపంచాన్ని సరికొత్త పంథాలో ఉరకలెత్తించిన మహాకవి శ్రీశ్రీ. అప్పటిదాకా ఉన్న కవిత్వం వేరు, శ్రీశ్రీ రాకతో తెలుగు సాహిత్యంలో వచ్చిన మార్పు వేరు. కర్షక కార్మిక జీవన వికాసానికి ఊపిరిలూది, శ్రామిక జనజీవన సౌందర్యాన్ని కాంక్షించి విప్లవాత్మను రంగరించిన అభ్యుదయ కవితా స్రష్ట శ్రీశ్రీ. శ్రీశ్రీ మహాప్రస్థానంతో తెలుగు సాహితీ ప్రపంచం దశ దిశ రెండూ మారాయి. ప్రపంచ శక్తులన్నింటినీ తన కవిత్వంతో ప్రతిఫలింపజేశాడు శ్రీశ్రీ. ఆయన సమకాలీకులలోనూ అటు తర్వాత వచ్చిన తరం కవుల్లోనూ శ్రీశ్రీ ముద్ర 1000 గొంతుకల గర్జనలతో వినిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. కావ్య సాహితీ ప్రపంచంలోనే కాదు, సినీ సాహితీ ప్రపంచంలో కూడా శ్రీశ్రీ స్థానం ఎందరికో ఆదర్శం. 1950వ సంవత్సరంలో వచ్చిన ఆహుతి అనే డబ్బింగ్ సినిమాకు పాటలు రాయడంతో శ్రీశ్రీ సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన దాదాపు 1000కి పైగా పాటలు రాశాడు. అందులో డబ్బింగ్ సినిమాలకు రాసిన పాటలు 600కు పైగా ఉంటే సొంత పాటలు 400 మాత్రమే. అయినా ఒక్కో పాట ఒక్కో అగ్నికణమై వెలుగుతుంది, పూల పరిమళమూ చిలుకుతుంది. ప్రేమయే జనన మరణ లీల, మృత్యుపాశమే అమరబంధమౌ యువప్రాణుల మ్రోల అనేది అనువాద గీతమైన యువహృదయాల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఆహుతి సినిమాకి మూలం హెచ్ఎం రెడ్డి గారి నీరా ఔర్ నందా అనే హిందీ చిత్రం. తెలుగులో 9 పాటలు శ్రీశ్రీయే రాశాడు. అలా మొదట అనువాద గీతాలతోనే సినీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న
1952లో వచ్చిన నిర్దోషి సినిమాలో ఓ 2 పాటలు రాశాడు. ఆ తర్వాత 1952లో వచ్చిన పల్లెటూరు సినిమాలో ఆయన రాసిన మహాప్రస్థానంలోని గేయం పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా పాటను యథాతథంగా ఉపయోగించుకున్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ప్రతి గేయం ఇంచుమించుగా సినిమాల్లో వాడుకున్నారు. సినీ రంగంలో అత్యంత వేగంగా పాటలు రాయగల గేయ రచయిత శ్రీశ్రీ ఒక్కరే. బి విఠలాచార్య దర్శకత్వం వహించిన కన్యాదానం సినిమా కోసం ఒకే రోజులో 16 పాటలు రాసిన ఘనత ఆయనది. దర్శకులు, నిర్మాతలు, సుప్రసిద్ధ నటులు శ్రీశ్రీ కవిత్వానికి దాసోహం అన్నవారే. ఏది ఏమైనా శ్రీశ్రీ సినీరంగ ప్రవేశం చేసిన తొలి దశలో ఆయన కవితలు, మహాప్రస్థానంలోని గేయాలే వీరవిహారం చేశాయని చెప్పవచ్చు. అన్నపూర్ణ పిక్చర్స్కు పాటలు రాయడంతో శ్రీశ్రీ సినీ ప్రస్థానం ఒక మలుపు తిరిగింది. 1960లో వచ్చిన వెలుగునీడలు చిత్రంలో శ్రీశ్రీ రాసిన 4 పాటలు దేనికదే ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఈ ప్రబోధ గీతం ఎంతోమంది జీవితాలను వెలిగించింది. ఆత్మహత్యలు చేసుకోబోయిన నిరాశవాదులకి కూడా జీవితంపై ఆశను కలిగించి జీవిత పరమార్థం తెలిపింది. కల కానిది విలువైనది బ్రతుకు, కన్నీటి ధారలలోనే బలి చేయకు అంటూ బ్రతుకు విలువను తెలియజేశాడు శ్రీశ్రీ. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం అంటూ లోతైన సముద్రాల అట్టడుగున ఆణిముత్యాలున్నట్లు కష్టాల మరుగున సుఖముందని, ఏదైనా అవలీలగా సాధ్యం కాదని వెతికి సాధించుకోవాలని, అది ఏ ధీరుల లక్షణమని తెలియజేశాడు. తెలుగు సినిమా చరిత్రలో ప్రబోధ గీతాల వరుసలో మొదటి స్థానంలో ఉంటుంది ఈ పాట. శ్రీశ్రీ అంటేనే ప్రబోధ గీతాలకు పెట్టింది పేరు. అదేవిధంగా తెలుగు సినిమాల్లో దేశభక్తి ప్రపూరితమైన పాటల్ని కూడా ఆయనే ఎక్కువగా రాశాడు. వెలుగునీడలు సినిమాలోని ఈ పాట నేటికీ భరతమాత మెడలో మణిహారమే. పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతిక అంటూ స్వాతంత్రం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే మన వైభవాన్ని చాటి చెప్పమంటూ, స్వాతంత్రం వచ్చిందని సభలే చేసి తొందరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి, ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతిదారుల అంటూ ప్రతి భారతీయుడికి తన పాటతో హితబోధ చేశాడు. నిరాశ నిస్పృహలతో బాధపడే అభాగ్యహీనులను ఉద్దేశించి, ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన అంటూ రాముడు భీముడు సినిమాలో రాశాడు. రాబోయే రోజులు మనవే, భవిష్యత్ దేశ సౌభాగ్యాన్ని కాంక్షించి కదిలినవాడు, కదిలించినవాడు శ్రీశ్రీ. తెలుగు సినిమా పాటకు మొట్టమొదటిసారిగా జాతీయ పురస్కారాన్ని సంపాదించి పెట్టిన గీత రచయిత శ్రీశ్రీయే. అల్లూరి సీతారామరాజు సినిమాలోని తెలుగు వీర లేవరా అనే పాటకు మొట్టమొదటిసారిగా ఈ గౌరవం దక్కింది. తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు సేయరా. ఈ పాట ఒక సంచలనం రేకెత్తించింది. బహుళ ప్రచారం పొందిన ఈ పాటకు శ్రీశ్రీ తీసుకున్న పారితోషికం 5,000 రూపాయలేనని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఈ పాట సంపాదించుకున్న స్థానం మాత్రం కోటాను కోట్ల హృదయ మందిరాలు. దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా, నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దురా, నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా అంటూ అవినీతిమయమైన ప్రభుత్వాలకు తన కలాన్నే తుపాకీగా ఎక్కుపెట్టి ప్రశ్నించాడు. ఆకాశమే హద్దుగా చేసుకొని ముందుకు సాగండని బోధించాడు. ఈ దేశం ఈ రాజ్యం నాదేనని చాటించి ప్రతి మనిషి తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి చురకత్తులు పదును బట్టి తుది సమరం మొదలుపెట్టి సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి అంటూ దేశమాత స్వాతంత్రం కోసం చీకటిమయమై అధికార దాహంతో నిండిన శక్తులను ఎలుగెత్తి ఎదుర్కొన్నాడు. తరువాత దేశభక్తి గీతాలు రాసిన ఎందరో గీత రచయితలకు ఈ పాట ఆదర్శమైంది. నేటికి ఏనాటికి అమూల్యమైన అజరామరమైన దేశభక్తి గీతంగా ఇది వినుతికెక్కింది. తెలుగు వీర లేవరా దీక్షభూ
భూని సాగరా తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా నీటి లేని శాసనాలు నేటి నుండి రద్దురా దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా నిదురవద్దు బెదరవద్దు నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా కార్మిక వర్గం పక్షాన శ్రామిక జనుల పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ధీరకవి శ్రీశ్రీ. అందుకు ఆయన కవిత్వమే సాక్ష్యం. ప్రపంచ దేశాల ఉద్యమాలను అవలోకించి ఆయా దేశాల చైతన్యాన్ని కవిత్వంగా ప్రతిబింబింపజేసిన శ్రీశ్రీ జాతి చైతన్యాన్ని ఆశించి రచనలు చేసిన అతి కొద్ది మంది కవుల్లో ఒకరు. ఎక్కడైనా శ్రామికునికి అన్యాయం జరుగుతుందంటే ఊరుకోడు శ్రీశ్రీ. అది నాకలోకమైనా నరలోకమైనా నరకలోకమైనా. యమగోళ సినిమా కోసం ఆయన రాసిన ఈ పాటను చూద్దాం. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం, నరకలోకమున కార్మిక శక్తికి తిరుగే లేదని చాటిద్దాం, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నరకలోక కార్మిక వర్గ చైతన్యాన్ని పాటగా ప్రగతి బాటగా నడిపించాడు. జనతకు సమతను సాధించాలి, చట్టం మార్చే ఓటుండాలి, ప్రజాస్వామ్యమను ఘనసౌధానికి పునాది రాళ్లను పరిచేద్దాం అంటూ ప్రజల్లో సమతావాదాన్ని, వారికుండే పౌర హక్కులను గురించి తెలియజెప్పాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వం వర్ధిల్లాలని, ప్రజలే నాయకులని, ప్రజాస్వామ్య మహాభవనానికి పునాది రాళ్లను పరిచేద్దామని ముక్త కంఠంతో పలికాడు శ్రీశ్రీ. మరో ప్రపంచం సినిమాల్లో కూడా ఆయన రాసిన కర్షక కార్మిక చైతన్య గీతాలు కనిపిస్తాయి. ఈ సినిమాలోని మొత్తం పాటలు ఆయన రాసినవే. మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం, మెరిసింది పిలిచింది మరో ప్రపంచం అంటూ గాంధీ మహాత్ముడు కలలుగన్న దేశాన్ని భారతీయులకు గుర్తు చేశాడు. పెడదారి పట్టిపోతున్న దేశ ప్రజలకు గాంధీ ఆశయాలను, సిద్ధాంతాలను గుర్తు చేశాడు. ఈనాడు సినిమాలోని రండి కదలి రండి మీరంతా, రండి కలిసి రండి ఊరంతా అనే పాట ఉవ్వెత్తున జనసంద్రం పిడికిల్లనే కొడవల్లుగా ఎత్తి నడిచేలా చేస్తుంది. ఆకలి పేగుల మంటలలోనే ఈ దేశం రగిలింది, చీకటి బ్రతుకుల కేకలతోనే ఆకాశం అదిరింది, అమాయక ప్రాణుల ఆక్రందనలతో రగిలిపోయిన దేశ పరిస్థితులను మన కళ్ళ ముందుంచుతాడు. ఈ సినిమాలోని నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం అనే పాట కూడా ఈ కోవకు చెందిన గీతమే. 1979లో మాదాల రంగారావు సారథ్యంలో శ్రీశ్రీ సమర్పణలో మహాప్రస్థానం అనే సినిమా విడుదలైంది. ఒక కవి రాసిన గ్రంథం పేరుతో ఆ కవి సమర్పణలోనే సినిమా విడుదలవ్వడం బహుశా సినిమా చరిత్రలోనే ఇది మొదటిదనుకుంటా. ఈ సినిమాలో మాటలు, అన్ని పాటలు శ్రీశ్రీ రాసినవి. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో జరిగే ఆదర్శ వివాహానికి అతిథి పాత్రలో శ్రీశ్రీ గారు నటించారు. ఇందులో ఓ 2 పాటలు మహాప్రస్థానం కవితా సంపుటిలోనివే. సినిమా కోసం స్వల్ప మార్పులతో ఈ పాటల్ని వాడుకోవడం జరిగింది. చీకటి శక్తుల పీకలు నులిమే వెలుతురు వైపు మహాప్రస్థానం, దోపిడి బుద్ధుల తుదముట్టించే న్యాయం వైపు మహాప్రస్థానం అంటూ మహాప్రస్థానం ప్రారంభించి పల్లె పట్నం చిన్న పెద్ద సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలను కవితా వస్తువులుగా గ్రహించి శ్రీశ్రీ నడిచాడు, మనల్ని నడిపించాడు. 1981లో కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఆకలి రాజ్యం సినిమాలో కూడా శ్రీశ్రీ దారిలో నడిచే కమల్ హాసన్ పాత్రను అద్భుతంగా చిత్రించాడు. ఆ సినిమాలో శ్రీశ్రీ కవితలను, కొటేషన్లను కమల్ హాసన్ విరివిగా వాడుకోవడం
అప్పటికప్పుడు ఆయన గేయాలను అలవోకగా చదవడం మనం గమనించవచ్చు. ఆ సినిమాలోని కూటి కోసం కూలి కోసం అనే మహాప్రస్థానంలోని గేయాన్ని కూడా వాడుకోవడం విశేషం. 2004లో ప్రముఖ హాస్య నటులు ఎంఎస్ నారాయణ తాను దర్శకత్వం వహించిన కొడుకు సినిమాలో శ్రీశ్రీ గేయం సింధూరం రక్త చందనం బందూకం సంధ్యారాగం పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాలిక నాలిక పాటను వాడుకోవడం పట్ల ఎంతమంది నేటి తరం దర్శకులపై, నటులపై, నిర్మాతలపై శ్రీశ్రీ ప్రభావం ఉందో స్పష్టమవుతుంది. సింధూరం రక్త చందనం బందూకం సంధ్యారాగం సింధూరం రక్త చందనం బందూకం సంధ్యారాగం పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలో కథనం కోసం. శ్రీశ్రీ ముద్రపడని కవి కానీ, గాయకుడు కానీ, నాయకుడు కానీ లేడంటే అది అతిశయోక్తి కాదు. పల్లెలోని శ్రామికుడి నుంచి పార్లమెంటులోని ప్రధానమంత్రి దాకా అందరిపై ఆయన ప్రభావం ఉంది. అది శ్రీశ్రీ ప్రత్యేకత. భూమి కోసం సినిమాలోని ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరిచి నిదురపోకుమా అనే పాట ప్రతి ఒక్కరిని స్వశక్తిపై ఆధారపడేలా చేస్తుంది. ఇంకా సర్దార్ పాపారాయుడు సినిమాలోని వినరా సోదర అనే బుర్రకథ స్వాతంత్ర సమరయోధుల పౌరుషాన్ని చాటుతుంది. విప్లవ శంఖం సినిమాలోని కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు పేర్లకి షికార్లకి పుకార్లకి నిబద్ధులు అనే పాట సిప్రాలి గేయం నుంచి తీసుకోబడింది. బలిపీఠం సినిమాలోని కలిసి పాడుదాం తెలుగు పాట కదలి సాగుదాం వెలుగు బాట తెలుగువారు నవజీవన నిర్మాతలని తెలుగు జాతి సకలావనికే జ్యోతి అని అనే పాట కూడా శ్రీశ్రీ గీతాల వరుసలో ఆణిముత్యమై నిలువదగింది. గురజాడ, కందుకూరి ప్రభావం తనపై ఎంతో ఉన్న శ్రీశ్రీ ఈ పాటలో వారు మన తెలుగు జాతికి చేసిన సేవల్ని గుర్తు చేస్తాడు. సినిమాల్లో అభ్యుదయ గీతాలు, ఎర్రపాటలే కాదు, జానపద గీతాలు, జావలీలు, వలపు పాటలు, హాస్య గీతాలు కూడా మాధుర్యభరితంగా ఎంతో సరసంగా రాయగలడు. వెలుగునీడలు సినిమాలోని ఈ జానపద గీతం అందుకు ఒక నిదర్శనం. కానీ ఇందులోనూ శ్రామిక జాతి విలువను కూడా చాటాడనుకోండి. ఓ రంగయ్యో పూల రంగయ్యో ఓరచూపు చాలించి సాగిపోవయో కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో శ్రామికుల సౌభాగ్యానికై ఎదురు చూసిన తీరు ఇందులో కనిపిస్తుంది. వలపు పాటల్లోనూ ఉషారు గీతల్లోనూ శ్రీశ్రీ కలం ఉల్లాసంగా ఉత్సాహంగా పరవళ్లు తొక్కుతుంది. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో పై చరణంలో జాబిల్లిని నేతగాడిగా వెన్నెలను వెండి దారాలుగా తొలిరేయిలో చిగురించిన ఆశలకు ఆపాదించి శ్రీశ్రీ చేసిన కల్పన కమనీయం. వలపు పాటను ఇంత వయ్యారంగా పలికించగలడా అనిపిస్తుంది కూడా. ఇంకా మనుషులు మారాలి సినిమాలో తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం అంటూ ఉదయ రాగాలను హృదయాలు చేసే గానాలను పలికించి మనలను పరవశింపజేస్తాడు. తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం
రాగం హృదయగానం. సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం. ఉదయరాగం హృదయగానం. భార్యాభర్తలు సినిమా కోసం రాసిన ఈ పాట హుషారు గీతాల రచయితగా శ్రీశ్రీని ఒక మెట్టు పైనే కూర్చోబెడుతుంది. జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయగా అని హాయిగా తన పాటల పల్లకిలో షికార్లు చేయిస్తాడు. చరణంలో నీ వన్నె చిన్నలన్ని చూసి వలచినాడనే వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే అని గారాలు పోయినప్పుడు శ్రీశ్రీ కలంలోని రసికత అర్థమవుతుంది. నేటికి హుషారెత్తిస్తూ షికారు చేయించే ఈ పాట శ్రీశ్రీదంటే చాలామంది నమ్మరు. ఎందుకంటే ఎర్రపాటల వేగుచుక్కలు మొలిపించిన ఆ కలం ఇంత వయ్యారంగా సాగిపోయిందంటే ఆశ్చర్యపోతారు. శ్రీశ్రీలో అన్ని కోణాలను మనం చూడొచ్చు. మచ్చుకు ఆత్రేయ రాశాడేమో అనిపించేలా మనసు పాటను శ్రీశ్రీ రాసిన తీరు చాలా వినసొంపుగా ఉంటుంది. హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. మనసున మనసై బ్రతుకున్న బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అని మనసుకి మనసై బ్రతుకుకు బ్రతుకై కష్టసుఖాలు పంచుకునే తోడు ఒకరుండడమే అదృష్టమని శ్రీశ్రీ మనసు పాటను బ్రతుకు పాటను పలికించిన తీరు హృదయంగమంగా ఉంటుంది. మంచు పల్లకి సినిమాలో ఆయన రాసిన ఈ పాట మాణిక్యమై వైడూర్యమై మెరుస్తుంది. మనిషే మణిదీపం మనసే నవనీతం మనిషే మాణిక్యం మెరిసే వైడూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం వంటి చక్కని చిక్కని పదాలు సౌందర్యాన్ని వెదజల్లుతాయి. ఈ సినిమాలో కథానాయికకు జరగబోయే పెళ్లి వైభవాన్ని గురించి చెబుతూ ఈ క్రింది చరణాల్లో పెళ్లి పల్లకి హరివిల్లు చుక్కలే అక్షింతల జల్లు సంజ కెంజాయ పారాని లేత మబ్బులే సాంబ్రాణి పిల్లగాలులే ప్రేక్షకులు దేవదూతలే రక్షకులు వంటి ప్రయోగాలు కల్పనలు పరిమళభరితాలు. పెళ్లి పల్లకిని హరివిల్లుగా చుక్కలని అక్షింతల జల్లుగా తొలి సంధ్య వెలుగునే ఆమె పారానిగా లేత మబ్బులు పొగలు పొగలుగా కనిపిస్తాయి కాబట్టి సాంబ్రాణిగా అనడం అమోఘం. ఇంతటి లాలిత్యాన్ని కూడా మనం శ్రీశ్రీ కలంలో చూడొచ్చు. ఆత్మీయులు సినిమాలోని ఈ పాట కూడా పెళ్లి కళ పొంగి పొరలేలా ఉంటుంది. కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ఎంతో ఉత్సాహంతో పెళ్లి చేసుకోబోతున్న ఓ ప్రేమ జంటలోని ప్రణయానందానికి శ్రీశ్రీ అద్దిన అక్షరాలివి. వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు ఫలించి లోకమే వెన్నెల వెలుగైతే భావియే నందన వనమైతే జీవితాన పూలవాన అని ప్రేమ నిండిన మనస్సులోని తీయని స్వప్నాలను నిజం చేసి లోకాన్ని వెన్నెల వెలుగుతో నింపడం ఒక్క శ్రీశ్రీకే సాధ్యమవుతుంది. అభ్యుదయ గీతాలతో నిప్పుల వానలు కురిపించిన శ్రీశ్రీ ఇలాంటి పాటలతో పులవానలు కురిపించాడు. ఇంకా నర్తనశాల సినిమాలోని ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరింపవే గడుసరి ఒకపరి వివరింపవే అంటూ ప్రియురాలి చిరునవ్వుల సొగసులను గడుసుగా అడిగిన శ్రీశ్రీ కలం ఇలా సాగుతూ మంచి మనిషి సినిమాలో అలకతో ఉన్న ప్రియురాలిని ఓదార్చింది ఇలా రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో ఆడిన మాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో కాననుకున్నావేమో అనిపించాడు. ఆరాధన సినిమాలో నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయారివై నీవే నటనమాడి నీవే నన్ను దోచినావే అంటూ ప్రేమరాగాలు పలికించి హృదయాలను దోచుకుంటాడు. నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరి
మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి నీ కన్నులలోనా దాగెనులే వెన్నెలతోనా కన్నులలోనా దాగెనులే వెన్నెలతోనా చకోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి ఇద్దరు మిత్రులు సినిమాలోని పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో జీవితమే పులకించగా నీ వీణను సవరించి వసంత రాత్రులలో వెన్నెల వీణలను మీటి హృదయాలను పరవశింపజేస్తాడు. శ్రీశ్రీ ప్రణయసుధా గీతాల లహరిలో రాధికా శ్రీకృష్ణుడికై ఎదురుచూసిన ఆ ప్రణయ సన్నివేశాలను తలపింపజేస్తాడు. ఇంకా బొబ్బిలి యుద్ధం సినిమా కోసం రాసిన నినుజేర మనసాయరా నా స్వామి తనువార దయచేయరా అనే జావలీ పాటైన, పరమానందయ్య శిష్యుల కథ సినిమాలోని ఇదిగో వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహారాజా అనే నిషాగీతమైన, భార్యాభర్తలు సినిమాలోని ఏమని పాడెదనో ఈవేళ మానసవీణ మౌనముగా అనే వీణపాటైన, దేవత సినిమాలోని వీటూరితో కలిసి రాసిన బొమ్మను చేసి ప్రాణం పోసి అనే విషాదగీతమైన, వాగ్దానం సినిమాలో రాసిన హరికథైన మొదలుగునవి సినిమాల్లో ప్రబంధ పోకడలతో రాసిన పద్యాలు శ్రీశ్రీలోని సంప్రదాయ సౌందర్యాన్ని, ఆధునిక పోకడల్ని, ప్రణయ కవిత మధురిమల్ని తెలియజేస్తాయి. ఆయన తర్వాత వచ్చిన గీత రచయితల్లో సుద్దాల అశోక్ తేజ తాను రాసిన ట్యాగూర్ సినిమాలో శ్రీశ్రీ పల్లవితోనే తాను జాతీయ పురస్కారం పొందడం మరో విశేషం. అదే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆకుతిచ్చాను అనే పాట. ఇలా శ్రీశ్రీ అంటేనే ఒక చెరగని ముద్ర, అది సాహిత్య రంగమైన సినీ సాహిత్య రంగమైన. శ్రీశ్రీది ఒక శకం, చెరిగిపోని చరిత్ర పుటల్లో తిరుగులేని సంతకం, మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అంటే విప్లవ గీతాలే కాదు, మనస్సును దోచే మధుర గీతాలను కూడా రాయగలరు అని, తన కలానికి రెండు వైపులా పదును ఉందని చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికంగా మన మధ్య లేరు, కానీ నేటికి ఆయన రచనలు యువతను నడిపిస్తున్నాయి, ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తెలుగు సాహిత్యానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రచయిత శ్రీశ్రీ అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భాషా అవధులు దాటే శక్తి రచనలకు ఉంది అని నిరూపించిన మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు శ్రీశ్రీ. వారి జయంతి సందర్భంగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారికి అందిస్తోంది ఘన నివాళి.